తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు దేశమంతా స్వదేశీ ఉద్యమం గురించి, స్వదేశీ వస్తువుల గురించి మాట్లాడుతుంది. అమెరికా వాళ్ళు ట్యాక్స్ సిస్టమ్ మార్చిన తర్వాత ఇప్పుడు దీని మీద పెద్ద చర్చ నడుస్తోంది. అసలు స్వదేశీ ఉద్యమం, స్వదేశీ వస్తువులు వీటి గురించి ఈరోజు మనతోని మాట్లాడడానికి మన అతిథి మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతోని మాట్లాడదాం. నమస్తే మధు. నమస్తే సార్. ఏంటి 1905లో అనుకుంటా ఈ స్వదేశీ ఉద్యమం గాంధీ గారి కాలంలో విన్నాము. ఈ స్వదేశీ వస్తువులే కొనండి, విదేశీ వస్తువులు బహిష్కరించండి అని అప్పట్లో పెద్ద ఉద్యమాలే జరిగినాయి. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ పరిస్థితికి వచ్చాం. అంటే గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ ఇట్లా రివర్స్ కొట్టిందా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సార్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే అవన్నీ మర్చిపోతున్నారు నేటి నవతరం యువతరము. కలిమి కలిగిన వాడిదే పెత్తనం అని. అట్లా ఏం జరుగుతుందంటే దేశంలో ఏంటంటే మన పెద్దలు చెప్పిన మాటలు, పెద్దల మాట సద్దెన్నం మూటలాగా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు అందరూ. ఇది ముందే అంచనా వేస్తారు మన పెద్దలు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముడి పదార్థాలు తరలించుకొని పోయి వస్తువులు తయారు చేసి మళ్ళీ ఇక్కడే అమ్మేవాళ్ళు. అవును. అయితే మనం ఒక సింపుల్ లాజిక్ సార్, ఎకనామికల్ థియరీ ఏంటంటే నీ దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా, నీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నా వాడేవాడు ఉండాలిగా. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఎకనామికల్ స్ట్రక్చర్లో. నా మొరట భాషలో చెప్తున్నా నేను. ఈ వాడుకొని లేకపోతే నువ్వు తయారు చేసుకుని ఏం చేసుకుంటావు నాకు చెప్పండి. అది అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, రష్యా కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ కంట్రీ వరల్డ్లో వస్తువులు తయారు చేసావు, రీసెర్చ్ చేసావు, ఐటెంని క్రియేట్ చేసావు, దాన్ని ఎవరు యూటిలైజేషన్ చేయాలా? వాడే మనుషులు ఉండాలి కదా. అల్టిమేట్గా ప్రజలు కదా వాడాల్సి ఉంది. అవును. నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఈరోజు ప్రపంచంలో మనుషులు అనేటటువంటి వాళ్ళే ఒక ఎకనామికల్గా మారిపోతున్నారు. ఇవాళ భారతదేశం ఇంత పెద్ద జీడిపి వచ్చినా, ఆర్థిక భాగంలో 3వ ప్లేస్కి వస్తున్నా, ఇప్పుడు జర్మనీని దాటుకొని పైకి ఎక్కాలి మనం. ఇప్పుడు జర్మనీ ఉంది ఆ ప్లేస్లో. ఆ జర్మనీ ప్లేస్లోకి మనం రావాలంటే ఏ రంగాల్లో మనం అభివృద్ధి చెందాలా అనేది కూడా ఒక ప్రణాళిక అనేది ఉండదు. కానీ నాయకులు మాత్రం మన భారతదేశంలో ఎలా తయారైనారంటే సార్, ఇప్పుడు 20 పాయింట్ ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది. మన తులసిరెడ్డి గారు దీనికి చైర్మన్గా కూడా పనిచేశాడు. అవును, మీకు ఐడియా ఉంది. అవును. 20 పాయింట్ ఫార్ములాకి ఇది ఎప్పుడు అనుకున్నారు సార్? 1975లో అనుకున్నారు. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం. అది ఇప్పుడు గుర్తు చేసుకుని ఎప్పుడు అనుకున్నారు? 1975లో అనుకున్నారు. ఆ తర్వాత 86 అన్నారు. TPP 86 అంటారు దాన్ని. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు అయిన తర్వాత 2006లో అనుకున్నారు. ఏడాదాకా వచ్చింది అంటే నాయకులు ఈ ఈ ఈ పరిస్థితుల్ని అంచనా వేసుకొని ఆయా రంగాల్లో దాదాపు 65 ఐటమ్స్ ఉంటాయి సార్ ఆ 20 పాయింట్ ఫార్ములాలో. ఎక్కడ దాకా తీసుకొచ్చినారు అంటే చెప్పటం వరకే నాయకులు ఆచరించరన్నమాట. ఇది మాలాంటి వాళ్ళం అంటుండేది. అసలు జీడిపి అంటేనే పెద్ద గ్లోబులాగా అనిపిస్తుంది అందరికి. అది మామూలు జనానికి అర్థం కాదు. అర్థమవుద్ది సార్. జీడిపి అంటే మామూలు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అందరికి తెలుసు సార్. జాతీయ ఆదాయాన్ని జాతి జనాభాతో భాగిస్తే వచ్చేదాన్ని జీడిపి. అదేముందా, దేశ జనాభాని దేశ ఆదాయంతో డివిజన్ చేస్తే వచ్చేదాన్ని జీడిపి. దాని కంట్రిబ్యూషన్ ఎవరు అని అంటుండా నేను. ఆ కంట్రిబ్యూషన్లో తీసుకునే వాళ్ళకే మన జాతీయ ఆదాయానికి మన లోకల్ మార్కెట్, డొమెస్టిక్ మార్కెట్ అంటారు. ఈ లోకల్ మార్కెట్ ద్వారానే 60 నుంచి 70% ఆదాయం వస్తుంది. ఇంక నీకు బయట నుంచి వచ్చేది ఎక్స్పోర్ట్. బయట నుంచి రావడం అంటే ఎక్స్పోర్ట్ ద్వారా రావడం, లేదంటే మన దేశాన్ని నుంచి సేవల రంగంలోకి అమెరికా కానీ, లేదంటే గల్ఫ్ దేశాలకు పోయినటువంటి వాళ్ళు కానీ, ఆస్ట్రేలియాకు పోయినటువంటి వాళ్ళు కానీ, ఐరోపాకు పోయినటువంటి వాళ్ళు కానీ, మనం వస్తువుల ద్వారా ఎక్స్పోర్ట్ చేసి సంపాదించేది ఒకటి. 2, అక్కడి నుంచి కరెన్సీ రూపంలో, డాలర్ రూపంలో కానీ, దినార్ రూపంలో కానీ ఇట్లా వచ్చేది. ఇది 30%, 70:30 అనుకోవచ్చు రేషియో. అందువల్ల ఏంటంటే లోకల్ మార్కెట్ని బలోపేతం చేయాలంటే దేశభక్తి కలిగి ఉన్నటువంటి నాయకులకి దేశభక్తి ఉందా, ప్రజలకు దేశభక్తి ఉందా అనేది ఇది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి శ్రీరామ్ గారు. ఈరోజు నాయకులకే దేశభక్తి లేనప్పుడు
ప్రజలకి దేశభక్తి పెద్ద పెద్ద మాటలు చెప్తారు, ఏది స్టేజీలు ఎక్కి మౌతులు తీసుకొని చెప్తారు, కానీ వాళ్ళు ఆచరించరు. ఉహు. ఇప్పుడు సెంట్రల్ నాయకుడైనా స్టేట్ నాయకుడైనా స్టేజీలు ఎక్కి నీతులు చెప్పడానికే ఉంటాయి, కానీ వాళ్ళు ఆచరించరు. అవును. ఇప్పుడు మన దేశానికే తీసుకుంటే, మన దేశ ప్రధాని గారినే తీసుకుంటే స్వదేశీ ఉద్యమం అన్నాడుగా. నువ్వు వాడే విమానం ఎవరిది? అమెరికా తయారైంది. నువ్వు వాడే పెన్నా ఎవరిది? నువ్వు వాడే వాచ్ ఎవరిది? నువ్వు వాడే కళ్ళజోడు ఎవరిది? ఇవన్నీ నువ్వు వాడే మొబైల్ ఫోన్ ఎవరిది? నువ్వు స్వదేశీలో తయారైన నువ్వు ఆదర్శంగా నిలబడితే. ఇప్పుడు గాంధీ గారు స్వదేశీ ఉద్యమం చేసేటప్పుడు ఆయన బారిస్టర్ చదువుకున్నప్పుడు సూటు బూటు కోటు నీట్గా ఉన్నాడు సార్. అవును. తలా ఏం కట్టాడు? చేనేత బట్టను కట్టుకొని ఎక్కడ మీటింగ్ ఉన్నా అదే కళాయి గుడ్డ కట్టుకొని పోయేవాడు కదా. కొల్లాయి గుడ్డ అనేవారు. అదే అంటే చేనేత బట్టను ధరించేవాళ్ళు. అవును. ఆ అవమానాన్ని ఏదన్నా అనుకుంటారన్నా కూడా ఆయన ఏమనేవాడు? నా దేశం పరిస్థితి ఇదయ్యా అని చెప్పేవాడు. నేను ఎలా ఉన్నాను, నా దేశం అలా ఉందని చెప్పేవాడు. నెహ్రూ వీళ్ళంతా టిప్ టాప్గా పోతే ఆయన ఏంటంటే సామాన్యుడి వేషం కట్టిపోయేవాడు. నా దేశం పరిస్థితి ఇది, నాకు చిక్కుపడాల్సిన అవసరమే లేదని చెప్పాడు. కానీ మన నాయకులు ఏం చేస్తున్నారు ఈరోజు? ఒకరేమో 10 మందిని పిల్లోళ్ళు కనమని చెప్తారు, ఒకరేమో అన్ని విదేశీ వస్తువులు వాడుకుంటా బెర్జీలు మాత్రం స్వదేశీ కొనండి అంటుంటారు. అంటే నాయకులు ఆదర్శంగా ఉంటే కింద దాకా వస్తుంది సార్. అది ముందు నాయకులు నీతులకి చెప్తా ఉంటే ప్రజలు ఎలా అంటారు? నవ్వుకుంటారు సార్ ప్రజలు వీళ్ళు ఈ మాట అంటుంటేనే. నేను అనేది కావాలి సార్. ఈరోజు మనం దక్షిణ భారతదేశ స్టేట్సే తీసుకోండి సార్ మీరు. అన్నీ కూడా దక్షిణ భారతదేశ రాష్ట్రాలు రెవెన్యూ మైనస్లోకి ఎందుకు వెళ్ళిపోయింది? లోటు బడ్జెట్లోకి ఎందుకు పోయింది? బీమార్ రాష్ట్రాలు అయినటువంటి ఉత్తరప్రదేశ్ ఒకటి, బీహార్ ఒకటి బీమార్ రాష్ట్రాలు అనేవాళ్ళు కదా సార్. ఇవాళ ఉత్తరప్రదేశ్ ఏ పొజిషన్లో ఉంది? రెవెన్యూ సర్ప్లస్కి పోయింది యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత. మిగతా మేము ప్రపంచానికి విజ్ఞానం నేర్పించినామన్నటువంటి మేధావులు ఉండబడినటువంటి ముఖ్యమంత్రులు ధనిక రాష్ట్రం అన్నటువంటి మన తెలంగాణ ఇవాళ పరిస్థితి ఏంది? అప్పులు కుప్ప అయిపోయి ఉంది, డెఫిసిట్లోకి వెళ్ళిపోయి ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే డెఫిసిట్ ఉన్న 12 రాష్ట్రాలు మొట్టమొదటి ప్లేస్లో ఉంది. దీన్ని ఎలా కవరేజ్ చేస్తారు? ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నాం? మీడియా అంతా చూస్తున్నారుగా, పంపకాలు పిలవటం, పెళ్ళిళ్ళకి పిలిచినట్టు పిలవటం, పంపకాలు విసరటం. ఏందంటే ఎలా పోతుంది వ్యవస్థ? అంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఈ మేక్ ఇన్ ఇండియా అనే పిలుపు, ఇప్పుడు ఆయన 11 ఏళ్ళ నుంచి ప్రధానిగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చెప్తున్నారు, కానీ ఈ అమెరికా వాళ్ళు ఈ 100% ట్యాక్స్ విధానం తెచ్చిన తర్వాత ఇండియా మీద వేస్తున్నాం అన్న తర్వాత ఇది కొంచెం ఎక్కువగా చర్చలోకి వస్తుంది. అసలు ఏమేమి వస్తువులు పెరగబోతున్నాయి, అసలు ఏంటి, మనం ఏం తయారు చేసుకోవాలి? నేననేది ఒకటి సార్, మేక్ ఇన్ ఇండియా అని అంటే ఇదేదో పెద్ద బ్రహ్మ పదార్థంగా సార్. ప్రపంచంలో టెక్నాలజీ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ మీ దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టి వస్తువులను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అది కాదు, మా భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోండి, ఇక్కడే మీరు అమ్ముకోండి, అయితేనే మార్కెట్ ఇస్తామనేది మేక్ ఇన్ ఇండియా పాలసీలో ఒక పార్ట్ సార్ ఇది. అది ఏ రంగం అన్నా కానీ. ఇప్పుడు సపోజ్ ఒక లెక్క సార్, మనం సింపుల్గా టయోటా కార్ తీసుకుందాం సార్. టయోటా ఎవరిది? జపాన్ వాడు. ఈ జపాన్ వాడు ఏం చేసిండే, అక్కడి నుంచి కారులు తెచ్చి అమ్మటం కాదు, మీరు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదో ఒక భారతదేశంలో సువిశాల ఈ భారతదేశంలో ఎక్కడో చోట పెట్టండి యూనిట్ పెట్టి ఇక్కడే ఉత్పత్తి చేసేసి ఇక్కడ మార్కెట్ ఇస్తామనేదే మేక్ ఇన్ ఇండియా యొక్క మెయిన్ సూత్రం సార్ అది. ఓకే. సో మీరు కావాలంటే ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, అది మేక్ ఇన్ ఇండియా పాలసీ. అది నేనేమంటున్నానంటే, ఇప్పుడు ప్రపంచంలో మేధావి వర్గానికి కొదువు లేనటువంటి మన భారతీయులు మనం కనుక్కున్న ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్ ఎన్ని? ఇప్పుడు ఒక పెన్నా తీసుకోండి, పిల్లలు రాసుకునే పెన్నాతో మొదలు పెట్టుకొని, పెన్సిల్తో మొదలు పెట్టుకొని, కారులతో మొదలు పెట్టుకొని, వందే భారత్ రైలుతో మొదలు పెట్టుకొని, మనకి ఎయిర్ క్రాఫ్ట్కు మొదలు పెట్టుకొని, అన్ని రకాల, అంటే డిఫెన్స్ సెక్టార్లో తీసుకున్న, తర్వాత ఆటోమొబైల్ రంగంలో తీసుకున్న మన స్వదేశీ ఉత్పత్తులు ఎన్ని ఉన్నాయంటే ఏళ్ల మీద లెక్కెట్టవచ్చు సార్. వాడొచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినా కూడా ఆదాయం అనేది ఒకటికి వస్తుంది కదా. ఇప్పుడు టయోటా రానివ్వండి, హోండాయ్ రానివ్వండి, లేకపోతే XYZ ఎనీ కంపెనీ, టెస్లా రానివ్వండి, లేదు ఇంకొకటి కంపెనీ రానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీ రానివ్వండి, టెక్నాలజీ ఎవరిది?
టెక్నాలజీ ట్రాన్స్మిషన్ అవుతుందా లేదా ఇండియాలోకి? అవును. అంటే మనం ఎంతమందిని పారిశ్రామికవేత్తలుగా మనం తయారు చేస్తున్నాం? మన ప్రొడక్ట్ దొమ్మింది. ఇవాళ ప్రపంచంలో ఆటోమొబైల్ రంగంలో ప్రపంచ దిగ్గజయం టొయోటా సార్. ఇవాళ మనకు టాటా కంపెనీ ఉంది. మన కంపెనీలు డెవలప్ అవ్వాలి కదా. మహేంద్ర ఉంది, మన కంపెనీ కదా సార్ మహేంద్ర అవును. కంపెనీ. అవును. అంటే మన స్వదేశీ కంపెనీలకి చేయూతందిచ్చేసి ఎకనామికల్గా కావచ్చు ఏ రకంగా అన్నా కానీ అవును. రాయితీలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీలు స్థాపించేది పోయి బాబు మీరు రండి అని బిగ్గింగ్ చేసుకోవటం కదా సార్ దీన్ని. అవును. ఇవాళ చైనా మనకంటే వెనక స్వతంత్రం సంపాదించుకున్న చైనా మీద ఎందుకు ఆధారపడుతుంది ప్రపంచం? చైనా నెత్తు ఎవరు కూడా ఏలెత్తి పెట్టి చూపించలేకపోతానికి కారణం ఏంది? అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు, అక్కడ ఉన్న రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్న తత్వం కూడా. ఇక్కడ మనం ఏంటంటే కులతత్వాన్ని మతతత్వాన్ని రోజుకు రోజు పెంచుకుంటా పోతూ మనం ఇన్నోవేషన్ సైడ్ మనం వెళ్ళటం లేదు సార్. నేషనాలిటీ స్పిరిట్ అనేది తగ్గిపోతుంది మనకి. అన్ని రకాలుగా కూడా నేషనల్ స్పిరిట్ అనేది తగ్గిపోతుంది. ఏంది అమెరికా మీద మనం ఏం చేస్తాడు అమెరికా? ఏమవుద్ది? ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి సార్, రొయ్యలు కొనడు కూడా అమెరికాను. ఏమవుద్ది? ఇంకా ఆల్టర్నేట్ వాడికి ఏం అవసరం అది ఉత్పత్తి చేస్తే సరిపోద్ది కదా. అమెరికా అవసరాలు ఏముండయి, మన మీద ఆధారపడిన అవసరాల మీద వెళ్దాం. వాడు కొనని మనం ఎందుకు ఉత్పత్తి చేయాలా? లేదు, మన సరుకు ఇంకా ప్రపంచ దేశాల్లో ఎక్కడ మార్కెట్ ఉందో ఒక టీం ఉండాలి సార్. మనకి మార్కెట్ అనేది, ట్రేడ్ అనేది వరల్డ్ వైడ్ ఇంత సువిశాల దేశంలో నీ దగ్గర ఉత్పత్తి ఉంది, దాని యొక్క మార్కెట్ ఎక్కడ ఉందో మనం అక్కడ ఆ దేశాలతో కోఆర్డినేషన్. ఒక అమెరికానేనా? అమెరికా జనాభా ఎంత సార్? 40 కోట్లు ఉంటారా? 45 కోట్లు ఉంటారా? ప్రపంచ జనాభా ఎంత? ఇవాళ దాదాపుగా 930 కోట్లు ఉంది సార్ ప్రపంచ జనాభా. అమెరికా జనాభా ఎంత? రొయ్యలు ఎంతమంది తింటారో? భారతదేశంలో 145 కోట్ల మంది తింటున్నారు సార్. నీకు ప్రపంచ చైనా ఉంటుంది, ప్రపంచంలో మిగతా దేశాల్లో జనాభా లేరా? అంటే మన ప్రొడక్ట్కి సంబంధించిన అమెరికా వాడు కొంటేనేనా? పక్క దేశాలు లేవా? మన మీద డిపెండ్ అయిన దేశాలు లేవా? వాళ్ళకు పోయి మార్కెటింగ్ టీం ఏదే? మీ దగ్గర మార్కెటింగ్ టీం ఏది? అంటే మార్కెటింగ్ టీం లేకుండా ఏ దేశానికైనా మా దగ్గర ఇంకోటి చెప్తా సార్, ఇన్ని మాటలు చెప్తారే. ఇవాళ రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. తెలంగాణ, ఆంధ్ర, దాంతో బెంగాల్, ఈ 3 రాష్ట్రాల్లో అధికంగా రైస్ పండుతుంది సార్. ఇక్కడున్న మంత్రులు ఎవరన్నా కానీ, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరన్నా కానీ అసలు రైస్కి మార్కెట్ ఎక్కడ ఉందని చెప్పి ఒక్కసారి స్టడీ చేశారు సార్? నాకు చెప్పమనండి. మీ బ్రాండ్ ఏది సార్? రైస్ బ్రాండు. ఆంధ్రప్రదేశ్లో అధికంగా 8 టీఎంసీలు నీళ్లు డ్యాములు ఉన్నాయి. పోనీ నీళ్ళు ఇస్తున్నారు, రైతులకు ఇస్తారు, పంట పండిస్తారు. ఆ పంట పండించిన దాన్ని అమ్మేదానికి నీకు మెకానిజం ఏదే? ఇవాళ ఆఫ్రికా దేశాల్లో రైసు 100 నుంచి 70 రూపాయల నుంచి 130 రూపాయల మధ్య ఆఫ్రికా దేశాల్లో మార్కెట్ ఉంది సార్, రైస్ మార్కెట్. సో ఒక్క రోజన్నా ఆఫ్రికా దేశాలతో సంబంధించినటువంటి ఏడగాని ఆడగాని వ్యవసాయ మంత్రి మన బ్రాండ్ ఏదే? మనకు బ్రాండ్ ఏది సార్? ఆంధ్ర రైస్ అనే బ్రాండ్ ఏదే? అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని కావాలని ప్రభుత్వ రంగాలు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూనే మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని చంపేస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వ రంగంలోనే నేనేమంటున్నానంటే కొన్ని ఉత్పత్తులు ఎందుకు తయారు చేయకూడదు సార్? ఇప్పుడు ట్రాక్టర్లు ఉంటాయి సార్. కనీసం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉంటుందంటే సార్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మేక్ ఇన్ ఆంధ్ర కదా. ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే వస్తువుల సంఖ్య చెప్పమనండి ప్రభుత్వ రంగంలో. ఈవెన్ పాల ప్యాకెట్కి తయారు చేస్తున్న విజయ కూడా పండబెట్టేసి అమ్మేశారు సార్ విజయ డైరీస్ అన్నీను. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలనుకోండి. ఇప్పుడు ఒంగోలులో డైరీ ఉంది సార్, ఎంత పెద్ద డైరీ ఉంది సార్ ఒంగోలులో, స్థలం అలాగే పడిపోయి ఉంది సార్. విజయ డైరీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? దాని మీద ఫోకస్ చేసి దాన్ని డెవలప్ చేయాలన్నటువంటి అంటే పాల ఉత్పత్తులకి మనం ప్రభుత్వ రంగంలో ఫుడ్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు సార్? ఖాళీగా పడవబడి ఉంది కదా ఒంగోలులో, కర్నూలు పోయే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా. ఈ రకంగా తీసుకుంటే ప్రభుత్వ సెక్టార్లన్నీ మనం నాశనం చేసేసి ప్రైవేటలైజేషన్ అయితే ఏం జరగద్దో కూడా నేను చెప్తాను సార్ క్లియర్గా. ప్రైవేటలైజేషన్లో మోనోపాలీ వచ్చిందంటే ఎడ్యుకేషనల్ రంగం తీసుకున్నా, ఏ రంగం తీసుకున్నా సార్, వస్తువు ధరలు అమాంతంగా పెరిగిపోతాయి సార్. మిడిల్ క్లాస్ వాడు చేతిలోకి డబ్బులు వచ్చినట్టే ఉంటాయి, నెల వచ్చాక 1వ తేదీ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అంటే వస్తువు ధరలు ఇప్పుడు అందరూ GST సదస్సులు పెట్టండి అయ్యని డోలు కొడుతున్నారు కదా, ఒకసారి బయటకు వస్తారా? అంటే వస్తువులు ధరలు ఎప్పుడు తగ్గుతాయి సార్? ఏ రకంగా తగ్గుతాయి వస్తువు ధరలు? అంటే ముడి పదార్థాలు దొరకకుండా, అందువల్ల ఏంటంటే నాయకులందరూ ఏమో విదేశీ వస్తువులు వాడుకుంటారు, కానీ స్వదేశీ వస్తువులు ఒక్కడ ఆడడం, కానీ ప్రజల్ని కొనమంటుంటారు. మంచిదే సార్ కాన్సెప్టు. గాంధీ గారు చెప్పినా, మీరు చెప్పినా, మోడీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా, నేను చెప్పినా కూడా మీ దగ్గర ఏ అంట స్వదేశీ వస్తువులు వాడండి. స్వదేశీ మీ దగ్గర వస్తువులు ఏ చూపిండి, వాడికి అవసరమైన వస్తువులు. ఈవెన్ సార్ నేను చెప్తున్నాను కదా, ఒక
ఒక స్పేర్ ఉంటుంది సార్ మనకి చిన్నప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను. అవును. వ్యవసాయ ఆధారిత దేశమే కదా సార్. ఆస్పీ పంప్ ఎవరిది సార్? అమెరికా ఎవరిది ఆస్పీ కంపెనీ. స్పేర్ ఎవరిది సార్? తైవాన్ స్పేర్. ఈ అమ్మ బడవ ఇన్ని ఐఐటీలు ఉండయి, ఇంత టెక్నాలజీ ఉండి స్పేర్లు కూడా తయారు చేసుకునేటటువంటి దుస్థితిలో ఉంది సార్ భారతదేశము. గ్రామీణ ప్రాంతాల్లో తైవాన్ స్పేర్లు ప్రతి ఇంట్లో ఉంటాయి కదా సార్ శ్రీరామూర్తి గారు. ఆ తైవాన్ స్పేర్ తయారు చేసుకునే టెక్నాలజీ కూడా లేదు భారతదేశానికి. అంటే ఇంకా ఏ వాడాలి చెప్పండి? దాని పేరే తైవాన్ స్పేరు. ఆస్పీ కంపెనీ ఒకటి మీకు బాగా తెలిసి ఉంటుంది, గన్నులు కట్టుకున్నాయి. అంటే భారతదేశంలో ఈ సంక్షేమ పథకాల మాటున ఈ ఇసరటం మాటున ఇన్నోవేషన్కి డబ్బులు కేటాయించకుండా రెండు రంగాలు లేదంటే ఒక 5 రంగాలు పెట్టుకోవాలి, ఉచితంగా ఇవ్వాల్సింది. విద్య వైద్యం సార్. ఇంకేంది? తాగునీరు, సాగునీరు, తర్వాత ఆవాసం. 5 ఇంతవరకు ఇచ్చి పని చేయండి రా బాబు అని చేతి నిండా ప్రతి పనికి చేతి పని కల్పించకుండా, బాబు మీకు నోట్లో కలిపి పెడతాము, మీకు డబ్బులు మేము ఇస్తాము, ఈ లాస్తులు ఏమో నమ్మిస్తారా? ప్రజల మీద పన్నులేసి శ్రీరామ్ గారు, ప్రజల మీద పన్నులేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తా ఇక్కడ సొంత ముళ్ళు ఇచ్చినట్టు ఫీల్ అవుతుంటారు చూసావా. ఇంకొక విషయం కూడా చెప్తాను సార్, ఈ మధ్య మీరు ప్రజలు బాగా తెలుసుకోవాలా. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే శ్రీరామ్ గారు నాకు నవ్వు వస్తుంది. ఎంతో 933 కోట్లు అంతా కరెంటు బిల్లులు తగ్గించినామని చెప్తా ఉన్నారు. 40,000 కోట్లు ప్రజాధనాన్ని కొట్టేసి, ఎంత 40,000 కోట్లు ప్రజాధనాన్ని కొట్టేసి 1000 కోట్లు ప్రజలకు భిక్షమిస్తున్నట్టు బిల్డప్లు ఇస్తున్నారు సార్. దీన్ని ఎవరా ప్రశ్నించడం లేదు సార్. అంటే 72,000 రూపాయలు ఉన్న వస్తువుని, ఏది ట్రాన్స్ఫార్మర్ని 1,40,000కి గత గవర్నమెంట్ కొనింది, ఈ గవర్నమెంట్ కొన్నది. 40,000 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసేసేసినటువంటి వీళ్ళు 1000 కోట్లు ఇచ్చినామంట, నవంబర్ నుంచి 13 పైసలు బిల్లు తగ్గద్దంట. మహాపుణ్యాత్ములు మరి. ఈ పాపాత్ముల గురించి మాట్లాడరేవు సార్, జర్నలిస్టులు మాట్లాడరు, ఎవడో నాబోటోడు ఒకడో అరా మాట్లాడాల్సిందే తప్ప ప్రశ్న అనేది పుట్టకపోతే జవాబు ఎలా దొరకద్దు సార్? ఎలక్షన్ల ముందు కూడా శ్రీరామ్ గారు ఈ దేశ ద్రోహులు అంటున్నా నేను వెళ్ళే 40,000 కోట్లు కొట్టేశారు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మేనమేషాలు లెక్కేస్తున్నారు? ఒకరిని దొంగ అన్నప్పుడు మీరు కూడా దొంగల్లాగా మారిపోయారు కదా. 75,000 ట్రాన్స్ఫార్మర్ ఉంటే దాన్ని 1,40,000కి టెండర్ పిలిచి దోచిపెడుతుంది ఎవరు? అంటే 40,000 కోట్లు కొట్టేసిన వాళ్ళు బ్యాచ్ 1000 కోట్లు ప్రజలకు ఇచ్చి మేము తగ్గించినాం అంటారా? ఇది హాస్యాస్పదం కదా. అందుకని స్వదేశీ దోపిడీ అంటే విదేశీ దోపిడీ చూసాము, ఇప్పుడు స్వదేశీ దోపిడీ. నేను ఇంకో పెద్ద మాట అంటున్నాను శ్రీరామ్ గారు, ఇది ప్రజల్లోకి పోవాలా. ఇలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ 11 మంది రావడంలే, 164 మంది ఎమ్మెల్యేల్లో ఛాలెంజ్ చేసి చెప్తాను ఈ మాట, చాలా పెద్ద మాట ప్రజల్లోకి పోవాలని. ఒరే బాబు, ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంది కదా మీ ఎమ్మెల్యేలకి? ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకుండా భాగ్యనగరంలో ఫ్లాట్లు ఎకరాలు ఎలా కొంటున్నారా బాబు? ఆ లిస్టు త్వరలో మీకు ఇస్తా సార్. నేను 4 సబ్ రిజిస్ట్రార్లో ఆఫీసుల్లో మహబూబ్ నగర్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం, ఆమనగల్లు, కందుకూరు, షాద్ నగరు, శేర్లింగంపల్లి, ఈ శంషాబాదు, ఈ 6 మండలాల్లో ఈ 16 నెలల్లో ఎమ్మెల్యేలైనటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టారా లేదా? ఎవడ పేరు మీద పెట్టారు? ఎన్ని ఎకరాల భూములు కొన్నారు? మీకు స్వదేశీ అన్నారు కదా సార్, మీరు స్వరాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టకుండా తెచ్చి భాగ్యనగరంలో ఆస్తులు కొన్నారు? ఈ ఒక్క పాయింట్ చాలు సార్. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మి ప్రజలు అధికారం ఇస్తే కూటమి గవర్నమెంట్కి ఎవడెవడు ఎక్కడ ఎన్ని ఎకరాల పొలాలు కొన్నది లిస్టు త్వరలో బయట పెడతా సార్. ఇంకా స్వదేశీలు ఇది కూడా వస్తుంది కదా సార్. స్వరాష్ట్రం మీద ప్రేమ లేనటువంటి వీళ్ళు మళ్ళీ అంట స్వదేశీ ఉద్యమాన్ని నెత్తిని పెట్టుకుంటారంట. అది సరే, ఇప్పుడు అది ఎవరు వాళ్ళు చెప్పాలి, అది కూడా స్వదేశీలో భాగమే కదా సార్. కాదు అసలు ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయి అసలు ఈ స్వదేశీ కింద, ఇది చెప్పండి. ఎందుకంటే టాపిక్ 1000 ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి శ్రీరామ్ గారు, ఒకటి కాదు రెండు కాదు. సెక్టార్స్ ఎన్ని ఉంటాయి? సెక్టార్లోకి వచ్చేసరి మేజర్ వచ్చి సర్వీస్ సెక్టార్ ఒకటి. సర్వీస్ సెక్టార్ అంటే మనకు అందరికి తెలిసిందే సార్. అది కంట్రిబ్యూషన్ వచ్చి సర్వీస్ సెక్టార్ 55% కంట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత మనకు పారిశ్రామిక సెక్టార్ అని ఉంటుంది. ఈ పారిశ్రామిక యొక్క సెక్టార్ వచ్చి 27% అది ఒకటి ఉంటుంది.
తర్వాత మూడో సెక్టార్కి వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టారు 16% సార్ గ్రోత్ ఉండేది ఈ గ్రోత్ ఇంజిన్గా. సో అగ్రికల్చర్ సెక్టార్ని బాగా కానీ బలోపేతం చేసుకోగలిగితే ఇప్పుడు 60%కి 55 నుంచి 60% ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది అగ్రికల్చర్ సెక్టార్ సార్. ఈ అగ్రికల్చర్ సెక్టారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాడు పంట పండించడమే నేరంగా ఒకటవుతుంది, రెండోది ప్రకృతి విపత్తులను తట్టుకొని పంట పండిస్తే కొనే నాదుడు లేడు. కారణాలు అన్వేషించుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇరువిరిగా పెట్టుకొని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడం వల్ల ప్యాకింగ్ చేసుకోవచ్చు సార్. ప్యాకింగ్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే రసాయన అవశేషాలు ఎఫెక్ట్ బాగా భారతదేశం మీద పడుతుంది సార్. ఆర్గానిక్ మనం అంటారు కదా, ఈ రసాయన అవశేషాలు లేకుండా అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువగా బలోపేతంగా చేసుకోగలిగితే టెక్స్టైల్ రంగం ఉందండి సార్. టెక్స్టైల్ రంగం ఏముంది సార్, స్వదేశీ మిల్లుల్లో బట్ట కొంట తప్పేముంది. ముందు నాయకులు ఆరంభించమని నేను అంటుండా. నాయకులేమో విదేశీ వస్త్రాలు వాడుకుంటా ప్రజలు కొనమంటే మేజర్ రంగం ఏంది టెక్స్టైల్ రంగం. చేనేత పరిశ్రమకు ఊతమిచ్చిన వాళ్ళు అవుతాం కదా. ఇంకోటి ఆటోమొబైల్ రంగం సార్. ఆటోమొబైల్ రంగం అనేది చాలా పెద్ద రంగం, తెలియకుండా చాలా పెద్ద రంగం ఆటోమొబైల్ రంగం. అలాగే విధంగా డిఫెన్స్ రంగం. డిఫెన్స్ రంగంలో కూడా స్వదేశీ టెక్నాలజీతో అన్నీ తయారు చేసుకోవాలి. ఇంకొక రంగం ఏంటంటే రైల్వే సార్. ఇండియన్ రైల్వేకి సంబంధించినటువంటి వందే భారత్ రైలు తయారు చేసుకున్నాం సార్. పోయేదేముంది ప్రయత్నం. ఇవాళ జపాన్ బుల్లెట్ రైలు అంటాం. బుల్లెట్ రైలు టెక్నాలజీ మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? ఇవాళ జపాన్ వాళ్ళకి ఇచ్చేసరికి 12 బుల్లెట్ రైళ్ళు. అసలు ఆహార రంగాన్ని వదిలేశారు మీరు. మేజర్ అదే సార్, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. నేను చెప్తుండేది అదే. ప్రాసెసింగ్ కదండి, ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇవన్నీ విదేశాలే కదా. అదే ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ అండ్ టెక్నాలజీ కిందకే వస్తాయి సార్. కరెక్ట్. కోకో కోలా కంపెనీ మనకు తెలియదు ఏందా, మన నదుల్లో నీళ్లు, మన డ్యాముల్లో నీళ్లు, ఒక్క చిన్న ఏజెంటు. పోనీ ఈవెన్ డ్రింకింగ్ వాటర్ సార్, దిస్ ఈజ్ మై బ్రాండ్. ఇప్పుడు టాటా ఉంది సార్, టాటా వాళ్ళు చేస్తున్నారు. అసలు ప్రభుత్వాలే ఇనిషియేట్ తీసుకొని ఇప్పుడు బిస్లరీ చూస్తున్నాము, టాటా చూస్తున్నాము, ఆక్వా ప్రెస్ చూస్తున్నాము, కిన్లీ అని చూస్తున్నాము. ఎవడో ఈ దేశాల్లోడు వచ్చి ఒక మంచినీళ్ళ బాటిల్ తయారు చేసి లీటర్ 20 రూపాయలకి అమ్ముతుంటే రైల్వే స్టేషన్లో, బస్ స్టాపుల్లో ప్రభుత్వాలు అన్ని డ్యాముల కాడ ఫిల్టరేషన్ చేసి నీళ్ళు ఇచ్చి 5 రూపాయలకి దేవుడు కొన్నాడు, కొన్ని 10 రూపాయలకి దేవుడు కొన్నాడు సార్. 1000 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి కదా కాడ. ఎంత డబ్బు వస్తుంది రాష్ట్రానికి? అందువల్ల ఏంటంటే స్వదేశీ ఫుడ్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన విషయంలో సార్, ఇప్పుడు మీకు బాగా అర్థం చేసుకోండి సార్, జల్ జీవన్ మిషన్ అనేది ఒకటి ఉంది కదా. జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీళ్ళు దొరుకుతుండో లేదు కానీ మందు బాగా దొరుకుతుంది గ్రామాల్లో. మందు దొరకని గ్రామం అంటూ లేదు కానీ మంచినీళ్ళు దొరకని గ్రామాలు అవపడతాయి కానీ మందు దొరకని గ్రామాలు ఉండవు. అందువల్ల ఏంటంటే ప్రభుత్వ రంగం ఫుడ్ అండ్ కార్పొరేషన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సెక్టార్ని డెవలప్ చేసుకోవాలా. ఆహార పదార్థాల కొరత ప్రపంచ దేశాన్ని పట్టి పీడిస్తుంది సార్. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి, రెండోది ఏంటంటే ఇంజనీరింగ్ని బాగా అభివృద్ధి చేసుకోవాలి సార్. ట్రాక్టర్ వ్యవసాయ రంగంలోకి సంబంధించిన వాడే బోలెడు ఉంటాయి సార్, బోలెడు కాంపోనెంట్స్ ఉన్నాయి. వాటి మీద ఒక వేదిక లేదు సార్ మాట్లాడేది. కరెక్ట్. మీరు ఒక ఇన్నోవేషన్కి సంబంధించి నెలకొక ప్రోగ్రామ్ అయినా ఆయా శాఖల మంత్రులు పెట్టేసి, ఇప్పుడు సపోజ్ అగ్రికల్చర్ మీరు సొల్యూషన్స్ అని కాదు, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఏంది పెరిగారు, ఇప్పుడు మీ పిల్లలు ఏం తింటున్నారు, దేన్ని ఇష్టపడుతున్నారు చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లోనైతే మేము మిల్లెట్స్ ఫుడ్డే ఎక్కువ వాడతాం సార్. అంటే కొంచెం మా ఇంట్లో మేము రైస్ కొద్దిగా అవాయిడ్ చేసుకుంటా ఉన్నాము. ఈ షుగర్ పేషెంట్లు ఎక్కువ అయిపోవటానికి ఈ రైస్ ఒక ప్రధాన కారణం అయిపోయింది. మా ఇంట్లోనైతే మేము మిల్లెట్ ఫుడ్స్ ఈ రోజుకి కూడా డైలీ మిల్లెట్స్ని ఎక్కువ వాడతాం సార్. ఇప్పుడు మీ పిల్లలు ఎవరు కేఎఫ్సీలు, సబ్వేల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారా? అస్సలు ఇంట్లోంచి బయటకు కూడా పోరు సార్. మన పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. ఏంటంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ, కుటుంబం అనేది ఒక ఆస్తి సార్. ఈ రోజు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీలు అయినాయి. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీ అవటంలో ఎవడుదా వాడిదే, మొగుడు ఒక వైపు పెళ్ళాం ఒక వైపు వెళ్ళటం, పిల్లల్ని వదిలేయటం, వాడు పబ్బులకు పోతుండా, ఫ్యామిలీకి పోతుండా, ఈ మనీ ఇచ్చలవిడితనం రావడం, ఇంట్లో వంట ఉండేది కూడా మానేసుకున్నారు. కాబట్టి ఈ ఫుడ్ సెక్టార్ బాగా డెవలప్ అవుతుంది. ఒక స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది, ఆన్లైన్ డెలివరీలు ఎక్కువగా బిజినెస్ ఎందుకు నడుస్తుంది సార్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ఫుల్ డిమాండ్ ఉంది. క్వాలిటీ ఫుడ్కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది సార్. ఎక్కడ పెట్టినా ఉంది. భారతదేశం అనే కాదు, వరల్డ్ వైడ్ ఫుడ్ ప్రాసెసింగ్కి మాత్రం ఫుడ్ అండ్ టెక్నాలజీకి బలోపేతంగా చేసుకోగలిగితే మంచి మార్కెట్ ఉంది. అవును, మిల్లెట్ ఫుడ్ తేవచ్చు కదా మార్కెట్లోకి. అది ఆల్రెడీ గ్రామాల్లో తింటున్నారు సార్. నేను అనేది ఈ మిల్లెట్ పండించేటటువంటి రైతులకు కూడా ప్రోత్సహించి ప్రభుత్వాలు కొంచెం సబ్సిడీ రూపంలో
ఇచ్చేసి ఈ మిల్లెట్ని ప్రాసెసింగ్ యూనిట్లు లేవు సార్. ఇప్పుడు టమాటాలకేమో రేట్లు లేక రోడ్ల పక్కన పోస్తున్నారు. ఇంకో పక్కేమో టమాటా సాస్ అని తయారు చేసేటప్పటికి దాన్నేమో రేట్లు పేలిపోతుంటాయి. మరి ఈ ఇప్పుడు తేడాలు ఎక్కడ వస్తాయి? సార్ మీరు చైనా ఏం చేశారంటే టెక్నాలజీ ప్రభుత్వం గ్రామాలకి ట్రాన్స్మిషన్ చేసింది సార్. మీరు చైనా పాలసీని బాగా చూసుకోండి. టెక్నాలజీని ప్రభుత్వం క్రియేట్ చేసింది, దాన్ని గ్రామాలకి ట్రాన్స్మిషన్ చేసింది సార్. టెక్నాలజీని విలేజ్లకు ట్రాన్స్మిషన్ చేసి అవును. అక్కడి నుంచి కలెక్షన్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వరల్డ్ వైడ్ సప్లై చేస్తున్నారు సార్. చైన్ సిస్టమ్ ఉంది సార్. అది నేను సింపుల్ చెప్తాను సార్. నిమ్మకాయ ఊరగాయ పెట్టడం అని ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా ఈజీ సార్. అవును. బస్తా నిమ్మకాయలు ఈరోజు మార్కెట్లో సార్ 250 రూపాయలు, అంటే 1000 కాయలు ఉంటాయి సార్ బస్తాకి. అవును. కానీ ఈడ మనం కిలో కొంటే ఎంత సార్? 50 కిలోల బస్తా 250 రూపాయలకి రైతులు అమ్ముకుంటున్నారు సార్. ఆ, కిలో ఈడ 40 రూపాయలు 60 రూపాయలు అమ్ముతారు హైదరాబాద్ లాంటి మహానగరాలు. ఓకే. అప్పుడు 5 నాలుగులు ఎంత? 2000 రూపాయలు మార్కెట్ ఉంటే కానీ రైతులు అమ్ముకుండేది 250 రూపాయలు సార్. ఇక్కడ 50 రూపాయలకి 5 కాయలు కూడా ఇస్తుంటారు. అట్లా అనేది వాళ్ళకి అదే ఊరగాయ ఇప్పుడు పెట్టడం నేర్పించి గ్రామీణంలో చిన్నప్పటి నుంచి మనం చూసాం అన్ని రకాల ఊరగాయలు పల్లెల్లో చెయ్యి తిరిగిన చేతులు కదా. ఒక బ్రాండ్ ఫుడ్ ప్రాసెసింగ్ తయారు చేసి మూత పెట్టుకొని ఆంధ్ర ఫుడ్స్ అంటే ఆ మినిస్టర్ ఏం చేస్తుండో వీడికి తెలియటం లేదు. ఆడున్నోళ్ళే నెల వచ్చేళ్ళకి జీతాలు తీసుకుంటారా. కాబట్టి చిన్న చిన్నవి సార్ చాలా ఉన్నాయి. కాటేజ్ ఇండస్ట్రీస్ చిన్న చిన్నవి గ్రామాల్లో తయారు చేసి నేర్పించేసి దీన్ని బాగా ఆడుకోవచ్చు సార్. ఇప్పుడు మనం ఇది మా పథకం చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు కదా, మహిళలకు సంబంధించిన వెలుగు కింద మహిళలు ఉంటారు కదా సార్. డ్వాక్రా సంఘాల వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి కదా, వీళ్ళకి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో కానీ ట్రైనింగ్ ఇచ్చేసి పెద్ద పెద్ద కంపెనీల రంగంలో తెలిసి న్యూట్రిషన్ ఫుడ్ మొత్తం తయారు చేసి క్వాలిటీ టెస్టింగ్ ఎలా చేయాలా, క్వాలిటీ ఎలా చేయాలని ఒక ఇండస్ట్రీని కానీ క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాళ్ళకి ఆదాయం వస్తుంది, తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, దేశానికి ఆదాయం వస్తుంది. దిస్ ఈజ్ మై ప్రొడక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు సార్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించిన టెక్నాలజీని కానీ గ్రామీణ ప్రాంతాలకు కానీ ట్రాన్స్మిషన్ చేసుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు సార్. 2, ఆటోమొబైల్ సెక్టార్కి సంబంధించినటువంటి కాంపోనెంట్లు మనం ఓన్గా తయారు చేసుకోవాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ ప్యాటర్న్ మేకింగు డిజైనింగ్ ఉంటుంది సార్. మెకానికల్ ఇంజనీరింగ్ ఒక ఐటీనే పట్టుకుని ఊగిలాడుతున్నారు సార్ అందరూ. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వస్తువులు తయారు చేయాలంటే మెకానికల్ ఇంజనీర్ని పవర్ ప్రెస్లు, లేత్ మిషన్లు, డ్రిల్లింగ్ ఉత్పత్తులు తయారు చేయాలంటే చిన్న టెక్నాలజీ పెద్ద పెట్టుబడి కాదు సార్. ఇప్పుడు కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో తగలెట్టేదానికంటే నేనేమంటున్నానంటే ఒక మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని అక్కడే టెక్నాలజీ పరంగా డెవలప్ చేసి వాళ్ళకి లేత్ మిషన్ ట్రైనింగ్ కానీ, వైండింగ్ కానీ, మోటార్లు తయారు చేయటం కానీ ఎన్నో రకాలు సార్, వెల్డింగ్ రాడ్స్, ఎలక్ట్రోడ్స్ తయారు చేయటం కానీ చాలా ఉంటాయి సార్. అసలు ఆ ఆలోచన లేదు సార్ ప్రభుత్వం కాడ. అసలు ఆలోచన కాదు, మనకు అలవాట్లే లేవు. ఉన్నాయి సార్ ఐఐటీలు. ఆ ఉద్దేశం నెహ్రూ గారు ఐఐటీలు పెట్టింది అందుకే. ఉద్దేశాలు ఉన్నాయి. నేను చెప్పేది ఇప్పుడు ఏ గ్యారేజీకైనా వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళని చూడండి, ఎవడన్నా మెకానికల్ ఇంజనీర్ గ్యారేజీలో ఉన్నారా అంటే ఉంటారు సార్. ఎందుకు ఉండరు? ఇప్పుడు మేము మొట్టమొదట మా ఫ్యామిలీ ప్రేమించేది మెకానికల్ ఇంజనీర్ సార్. ఈ రోజుకి కూడా మా ఇంట్లో దాదాపు 12 మంది మెకానికల్ ఇంజనీర్లు. ఎంటెక్ చేసినా కూడా మేము ఇంత సాఫ్ట్వేర్ విప్లవం అప్పుడు కూడా మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మా ఫ్యామిలీ వరకు చెప్తున్నా సార్. పక్కన సంగతి పక్కన పెట్టండి. మేము పెద్ద ఫ్యామిలీ అయినా కూడా మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మెకానికల్, సెకండ్ కెమికల్. ఈ 2కి పోండ్రా నాన్న ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇవాళ మా అబ్బాయికి కూడా అదే చెప్పా, కెమికల్ ఇంజనీరింగ్ చదువు నాన్న, ఇంకా కావాలంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేయి తప్ప వద్దనే వద్దు, ఐటీ వద్దనే వద్దు అని చెప్తుంటాను. ఇప్పుడు వెహికల్స్లో లేటెస్ట్గా టెక్నాలజీ మారిపోయి ఎలక్ట్రానిక్ పరికరాలు పెరిగిన తర్వాత వాటికి రిపేర్లు చేసే పరిస్థితి లేదు, జస్ట్ రీప్లేస్మెంట్ తప్ప. ఇవి వచ్చాక ఎక్కడన్నా అక్కడక్కడ సొంతంగా సర్వీస్ సెంటర్లు పెట్టుకున్నారేమో కానీ నాకు తెలిసి చదువు లేనోళ్ళు, బతకలేనోళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు మెకానికల్ దగ్గర స్పానర్తో దెబ్బలు తిని పెద్ద మెకానిక్లు అయిన వాళ్ళే ఉన్నారు మనకి ట్రెడిషనల్గా. మనకి ఇక్కడ ఇండియన్ మార్కెట్ లేదు సార్. ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకునే శ్రీరామ్ గారు నేను గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాను నేను. అది రీచ్ చేయాలి కదా. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చేసిన వాడిని అటువైపు డైవర్ట్ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు చేనూతిని ఇవన్నీ నేను అంటున్నా సార్. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మీరు ఆర్డర్ ఇవ్వకుండా ఇప్పుడు ఇరిగేషన్ ఉంది సార్. నేను చెప్తున్నాను పెద్ద టెక్నాలజీ ఉంది. ఎన్నో చెరువులకు తూములు, సట్టర్లు తయారు చేస్తూ ఉంటారు సార్. ఎవరు చేస్తారు? ఇంజనీరింగ్ మెకానికల్ చదువుకున్నలే. ఇప్పుడు పెద్ద పెద్ద డ్యాముకి బెక్కం మన నాయుడు ఉన్నారు కదా, ఏముంది దాంట్లో? ఎల్డింగ్ ప్లేట్లే కదా సార్.
అది మెకానికల్ ఇంజనీర్లు ఎవరైనా బిగిస్తారు సార్. నువ్వు ఏం చేయాలంటే ఉన్న బడ్జెట్లో నీకున్న డబ్బు ఒక 1000 కోట్లు, ఇప్పుడు 16,000 కోట్లు 17,000 కోట్లు ఇరిగేషన్ బడ్జెట్ పెట్టారు సార్. అవును. దాంట్లో ఇంజనీరింగ్ సెక్టార్కి సంబంధించి నాకు తెలిసి 3,000 కోట్లు ఉంటుంది సార్. 3,000 కోట్లు ఉంటుంది. ఈ 3,000 కోట్లని దాన్ని ఒక్కొక్క కోటి చొప్పున చేయండి, ఎంతమందికి వస్తుంది? 3,000 మందికి చిన్న చిన్న సట్టర్లు తయారు చేసి ఒక్కడికీయకుండా వాళ్ళకి నేర్పించే పని, బాబు ఇదిగో ఈ సెక్టార్ వైజు అంటే రీజనల్ వైజ్ ఉంటుంది కదా సార్. రాయలసీమ రీజన్ మీరు చేయండి, లేదంటే ఉత్తరాంధ్ర రీజన్ మీరు చేయండి. అట్లా అన్ని రంగాల్లో ఉంటాయి సార్, ఒక రంగం అనే కాదు. ఇప్పుడు బేరింగ్ టెక్నాలజీ చూడండి సార్. ఇంజనీర్ బేరింగ్ లేకుండా ఏ వెహికల్ అయినా నడుస్తుంది సార్? ఒక బేరింగ్ చెప్పమనండి, ఒక బేరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చెప్పమనండి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడైతే ఒకటే ఉంది, మన సిల్ అనే ఒక బేరింగ్ ఉంటుంది కదా, సుజనా ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాళ్ళ టాటా కంపెనీకి వాళ్ళు తయారు చేసేది బేరింగ్. బ్రాండ్ టాటా వాళ్ళు తయారు చేయరు బేరింగు. ఆ బేరింగ్ తయారు చేసేది ఎవరు? మన విజయవాడ బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి సిల్, SIL. నేను చెప్తున్నా కదా, సుజనా ఇండస్ట్రీస్లో తయారవుద్ది. వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఏపీలో? అంటే మనకు ఒక బోల్డ్ ఉంటాయి సార్, ఓరింగ్స్ ఉంటాయి. ఓరింగ్ ఇండస్ట్రీ కానీ పీవీసీ సెక్టార్ ఉంటుంది సార్. మనకి ఇంట్లో పైపులు కానీ పీవీసీ సెక్టార్ ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి మనకి? అట్లా HDP సెక్టార్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి మనకి? ఇట్లా స్మాల్ స్కేల్ హైదరాబాద్లో అందరూ అనుకుంటారు సాఫ్ట్వేర్ వాళ్ళే ఎక్కువ అనుకుంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళు 9.5 లక్షలు ఇస్తే మీడియం స్కేల్ 25 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇస్తాం సార్. ఇది వాస్తవం కూడా. హైదరాబాద్లో 25 లక్షల కుటుంబాలు బతుకు ఈడుస్తుండేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేది 9.5 lakh. కాకపోతే వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి జీతాలు అత్యధికంగా ఉపాధి ఇచ్చేది వస్తు ఉత్పత్తి రంగాలేను. చేనేత రంగం ఎలా ఉంది? చేనేత రంగం అయితే కొనారెళ్తుంది సార్. స్కూల్లో ఉండేటటువంటి వస్త్రాలు, ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి స్కూల్స్ వాళ్ళకి ఇచ్చేటటువంటి వస్త్రాలన్నీ చేనేత వస్త్రాలు ఇస్తే ఆ పరిశ్రమ బాగుపడుతుంది సార్. హ్యాండ్లూమ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, పవర్లూమ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత పవర్ లూమ్స్ వాళ్ళకి సప్లై చేయాలి. పవర్ లూమ్స్ సప్లై చేసి విద్యుత్ సబ్సిడీలు ఇచ్చేసి ఆ బట్ట ప్రభుత్వం కొనేటట్టు ఉండాలి. అంటే స్కూల్ పిల్లల చిల్డ్రన్స్కి ఎవ్రీ ఇయర్ బట్టలు ఇస్తుంటారు కదా సార్. కాబట్టి అదే ఫుడ్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పాను నేను. తర్వాత ఇంకేం చెప్తాను, మీరు అన్నారు కదా హ్యాండ్లూమ్ టెక్నాలజీని పవర్లూమ్ టెక్నాలజీగా మార్చి ఆ బట్టని ప్రభుత్వం కొనేటట్టు తయారు చేసుకుంటే ఆ సెక్టార్గా ఉపయోగపడద్దు సార్. అట్లా విభిన్న ఇప్పుడు లెదర్ అండ్ టెక్నాలజీ దాంట్లో విదేశీ ప్రమేయం ఏముంటుంది? చేనేత బల్లేవాడు సార్. చేనేతలు విదేశీ ప్రమేయం బంగ్లాదేశ్లో తయారు చేపించి అమెరికా వాడు భారతదేశం మీద నెడతాడు. ఇప్పుడు మీరుండే షాపుల్లో పీటర్ ఇంగ్లాండ్ తీసుకోండి, లూయిస్ తీసుకోండి, బట్టల షాపుల్లో ఉంటాయి కదా, అవన్నీ మేక్ ఎక్కడ అవుతున్నాయి అనుకుంటారు? అమెరికాలో ఏం తయారు కావు, మొత్తం బంగ్లాదేశ్లో తయారవుతాయి. మనకి ఎడచ్చి మన మీద మన షాపుల్లో ఐరన్ చేసి పెట్టుంటారు. మీరు జూబిలీ చెక్ పోస్ట్ తీసుకున్న ఎన్ని కార్పొరేటివ్లో మడతపెట్టుండే అన్నీ తయారైంది బంగ్లాదేశ్లో తయారు చేయటం చీప్ లేబర్ దొరకదు కాబట్టి ఇండియాలో మార్కెట్ చేయటం. అంటే నేను అనుకోవటం ఇప్పుడు చీరల మార్కెట్ ఉంది, కంచి, ధర్మవరం, ఆరణి, అట్లాగే మన దగ్గర ఉప్పాడ, తర్వాత గద్వాల, మన స్టేట్లో కూడా చాలా ఉన్నాయి చీరలు నేసే సెంటర్లు. మరి ఆ మార్కెట్ అంతా మన స్వదేశీ కిందకే రాదా? స్వదేశీ కిందకే వస్తుంది సార్. నేననేది మీరు వాళ్ళకి పవర్ లూమ్స్ ఇవ్వండి, ఎక్విప్మెంట్ ఉంటుంది సార్ మిషన్ తయారు చేసేది. పవర్ లూమ్ ఇచ్చేసి ఆ పవర్ లూమ్కి థ్రెడ్ ఉంటుంది సార్, డైస్ థ్రెడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? డైస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలా, థ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలా. మనం వాళ్ళు నేస్తారు, ఓకే నేను ఒప్పుకుంటా, అయ్యి అగ్రీడ్. వాళ్ళకాడ స్కిల్ ఉంది, ఏది నేచే స్కిల్ ఉంది. నేచే స్కిల్కి ఏం కావాలా? పవర్ లూమ్స్ వాళ్ళకి ఇవ్వాలా. అయిపోయింది. పవర్ లూమ్స్ పవర్ ఈ రెండు అయిపోయింది. థ్రెడ్, యార్న్, యార్న్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి నీ కాడ? డై మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ని ఉన్నాయా? ఇది కాదా బేసిక్? ఇప్పుడు మనకు నూలు లేదా ఇండియాలో? ఇండియాలో ఉంది. నేను అనేది ఇండియాలో ఉన్నటువంటి యాన్కి సంబంధించినట్టు ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? కాటన్ మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? ఇది కదా వ్యాలిడ్ పాయింట్. అందువల్ల ఏంటంటే యాను, డైస్ మ్యానుఫ్యాక్చరింగు ఇదేంటంటే సర్వీస్ సెక్టార్ కింద వస్తుంది. హ్యాండ్లూమ్ మిషన్లు ఇవ్వటం, వాళ్ళకి ఏం చేయాలి మనము? ఆ థ్రెడ్ ఉంది కదా సార్, టెక్నాలజీ, ఆ బట్టను మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇవ్వాలా, మిగిలింటే ఎక్స్పోర్ట్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ టెక్స్టైల్ పరిశ్రమని డెవలప్ చేసుకోవాలి. మనకి మెయిన్ ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్మిషన్లో వెనకబడి ఉన్నాం సార్. మాస్ ప్రొడక్షన్కి రావాలి మనం. మాస్ ప్రొడక్షన్కి వచ్చినప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుద్ది. కాబట్టి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు. అట్ ద సేమ్ టైం మాస్ ప్రొడక్షన్ తీయాలి. మాస్ ప్రొడక్షన్ తీయాలంటే నీ కాడ ఎక్విప్మెంట్ ఉండాలి. ఇంజనీరింగ్ ఎవరు తయారు చేస్తారు? అయ్యి మెకానికల్ చదువుకున్న పిల్లోళ్ళే తయారు చేస్తారు. అందువల్ల ఇటువంటి ఆలోచనలు చేసుకోకుండా ఇటువంటి చర్చ జరగదు,
ఈ సీఎంఓ ఆఫీసులో ఇటువంటి చర్చ జరగదు. ఎవడో కష్టపడి తయారు చేసి మా కాడికి ఎత్తుకురావాలి సూట్ కేసు, పరిశ్రమ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాం. ఈ కోణంలో ఉన్నారు. కానీ నేనేమనంటే ప్రభుత్వ రంగంలోనే ఒక ఇనిషియేటివ్ తీసుకోమంటుండా. చిన్న చిన్న కాంపోనెంట్లు ఉత్పత్తి తయారు చేసే పరిశ్రమలు మీరు స్థాపించండి, తర్వాత ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పండి. మనకంటూ ఒక యూనిట్ ఏడుచేస్తుంది కదా. వుడెన్ టెక్నాలజీలో చూశారు సార్, కార్పెంటర్ సంబంధించిన వుడెన్ టెక్నాలజీ తీసుకున్నా, పాలిమర్ టెక్నాలజీ తీసుకున్నా, ఫుడ్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా, ఫార్మాస్యూటికల్ రంగం తీసుకున్నా, వీటన్నిటికీ మెకానికల్ ఇంజనీరింగు, మెటలర్జీ, మెటలాయిడ్స్కి సంబంధించింది బేసిక్ స్ట్రక్చర్ సార్. నువ్వు ఏరోప్లేన్ తయారు చేసుకో, తర్వాత ఇండు సోలార్ ప్యానల్స్ తయారు చేసుకో, విండ్ తయారు చేసుకో, ఏ రంగం తీసుకున్నా నువ్వు బేసిక్ మెకానికల్ మీద ఆధారపడి ఉంటుంది సార్. ఎనీ కైండ్ ఆఫ్ తీసుకుంటే అందువల్ల ఆ రంగం మీద ఫోకస్ చేయటం లేదు నేను అంటుంటా సార్. ఓకే అండి, ఇప్పుడు అన్ని బాగానే చెప్పారు మీరు. అల్టిమేట్గా ఇప్పుడు ఈ స్వదేశీ ఇది ఉద్యమంలాగా మన దేశంలో నడవాలి అంటే నాయకులు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి? ఎస్, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ సార్. నేను అంటుండేది ఏంటంటే ప్రభుత్వం అంటే పైనుంచి కింద కరెక్ట్గా రావాలి సార్. ఫస్ట్ అందరూ ఏమంటున్నారు అంటే కింద నుంచి పైకి రావాలంటారు. నేనేమంటున్నానంటే పైనుంచి కిందకి రమ్మంటున్నాను. అది ఏంటంటే ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకోండి. ఏమిటి ఇనిషియేటివ్ తీసుకోవాలా? స్వదేశీ వస్తువుల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆ లిస్టు బయట పెట్టండి. ఈ మన స్వదేశీ వస్తువులు, ఈవెన్ ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంటాయి కదా సార్. ఫోన్పే అంటారు, గూగుల్ పే అంటారు, భీమ్ యాప్ అని అంటుంటారు కదా. అది చెప్పాలి సార్. ఏ స్వదేశీ ఏ విదేశీ అనేది ప్రజలు ఎలా తెలుస్తుంది? ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చూడాలి కదా సార్. క్వాలిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంటే కదా. ప్రైసింగ్ పాలసీ ఇంపార్టెంట్, క్వాలిటీ ఇంపార్టెంట్. మన ప్రోడక్ట్స్కి ప్రమోషన్ కూడా చేయాలి ప్రభుత్వం. ప్రభుత్వం ప్రమోషన్ చేయాలా, అట్ ద సేమ్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకూడదు. ఇప్పుడు ఒకప్పుడు ఏం చేస్తారు సార్, ఒక పెన్నా వాడుతుంటే పెన్నాని అలా వాడేవారు, లోపల రీపులు మార్చుకునేవాళ్ళు. ఇవాళ ఎక్కడన్నా రీపులు ఉంటుందా? ఎక్కడన్నా ఉంటుందా? లేదు సార్, రీపులు లేవు. ఉన్నాయి అనుకుంటారు, భ్రమలే తప్ప. నేను చూస్తున్నా కదా రెగ్యులర్, నేను చాలాసార్లు ట్రై చేశాను, ఎక్కడ రీపులు దొరకటంలా. అంటే స్ట్రాటజిక్ చూడండి. ప్రైవేటలైజేషన్ అయితే రూపాయితో పోయేదాన్ని 10 రూపాయలు పెట్టి పెన్నా కొనాల్సి వస్తుంది. అదేవిధంగా 3 రూపాయలు పెట్టి మామూలు పెన్నాలు కూడా కొంటుంటాం. అంటే మీరు అడిగే రీఫిల్స్ లేవు, కానీ 5 రూపాయలు 10 రూపాయల రీఫిల్స్, 50 రూపాయల రీఫిల్స్ కూడా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే నేను అనేది అన్ని రంగాల్లో సార్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోమంటుండ. ఎక్కువ పడలేదు సార్. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఒక కార్పొరేషన్, ఈ టెక్నాలజీకి సంబంధించిన బోల్డ్ మంది ఉన్నారు సార్ చదువుకున్న పిల్లలు. మీ ప్రభుత్వం ఇప్పుడు అగ్రికల్చర్ రంగమే చెప్తా సార్. నేను హెచ్డిపి పైపులు సప్లై చేస్తారు సార్ అగ్రికల్చర్లో. పీవీసీ పైపులు వాడతారు సార్, పీవీసీ వాల్స్ వాడతారు సార్. అట్లా అగ్రికల్చర్లో లాట్ ఆఫ్ నీకు 18,000 కోట్లు బడ్జెట్ ఉన్నప్పుడు 18,000 కోట్లు ఒక 1000 కోట్లు పెట్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. సింక్లర్లు తయారు చేసేదానికి, హెచ్డిపి పైపులు తయారు చేసేదానికి, వాటన్నిటిలో 16,000 18,000 కోట్లలో 1000 కోట్లు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సైడ్ తిప్పినవంటే నువ్వు ఏమవుద్ది? బాబు నీకు ల్యాండ్ ఇస్తాం, బాబు నీకు టెక్నాలజీ మాకు పెట్టు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టు, మేమే కొంటాం, మనమే రైతులకు ఇస్తున్నాం. సరిపోయింది కదా సార్. యూనిట్ వచ్చింది. సోలార్ సెక్టార్లో ఎంకరేజ్ చేస్తున్నట్టున్నారుగా. సోలార్ సెక్టార్ కూడా మొత్తం ప్రైవేట్ వాళ్ళే సార్, గవర్నమెంట్ లేదు. పీవీసీ సీట్లు ఉన్నాయి కదా, ఈ పీవీసీ సీట్లో ఫోటోవాల్టిక్ సీట్లు మొత్తం తైవాన్ అండ్ చైనా. నీ దగ్గర ఏదే టెక్నాలజీ? మెయిన్ ఓర్ మందే. ఓకే, మెయిన్ ఓర్ ఏంది? క్వాలిటీ ఎక్కడిది? మన దగ్గరే ఉంది. వీళ్ళు అమ్మితే 35,000, వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే 35,000. మైనింగ్ మినిస్టర్ మన కొల్లు రవీంద్రకి శాఖ వచ్చేది 500. వీళ్ళు అమ్మితే 35,000. ఏది ఎక్స్పోర్ట్ చైనాకి. 7 నుంచి 30 ఖండాంతరాలు దాటిపోయి మళ్ళీ ఆ ప్లేట్లు మళ్ళీ వెనక్కి వస్తున్నాయి సార్. ఇది రహస్యం. అంటే ఆ టెక్నాలజీ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదో ఒక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఇంత పెద్ద మనం సోలార్కి సంబంధించిన ఇన్ని బిల్డప్ మాటలు మనం ఇస్తున్నప్పుడు ఏం చేయాలి సార్? అప్పుడు ఎవరి దగ్గర అయితే టెక్నాలజీ ఉందో, బాబు ఏడే పదార్థం ఇక్కడే ఉంది, మా దగ్గర మార్కెట్ ఏడే ఉంది, మీరు రండి ఇక్కడే సోలార్ ప్లేట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పెట్టొచ్చు కదా సార్. మన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అదే కదా గోస. నన్ను దోసేస్తారు అంటారు, నా దగ్గర డిపిఆర్ తయారు చేసి పెట్టున్నాను నేను, మీరు తీసుకుంటారా బాబు, నాకు వద్దన్నాడుగా. అంటే ఆలోచన చేసుకోవాలి, ప్రభుత్వాలు మారాలి సార్. 1000 కోట్లు రోజు పంచుకుంటా పోతే చివరికి ఏం మిగులుతుందంటే ఏం మిగలదు సార్. ప్రజల మీద ట్యాక్సులు మిగులుతాయి, కరెన్సీ కట్లు మిగులుతాయి, వాళ్ళకి మిగులుతాయి కరెన్సీ కట్లు, ప్రజలకు అప్పులు మిగులుతాయి, బాధుడు ఉంటుందన్నమాట. మీకు ఏ రంగంలోనైనా రాణించాలంటే నాకు తెలిసినంతవరకు స్వదేశీ ఏది విదేశీ ఏది బోర్డులు పెట్టండి. స్వదేశీ ఏంటి విదేశీ ఏంది బోర్డులు పెట్టండి, వాళ్ళు తీసుకుంటారు పొరక.
ఓకే, ఇప్పుడు పబ్లిక్ ఏం చేయాలి అల్టిమేట్గా? పబ్లిక్ తెలియాలి కదా ఏది స్వదేశీ ఏది విదేశీ అనేది పబ్లిక్ ఎవరు చెప్పాలా? అవును. స్వదేశీ అన్న ఓకే నేను ఒప్పుకుంటా. ఏది స్వదేశీ ఏది విదేశీ పల్లెల్లో బోర్డులు పెట్టండి. అయ్యా ఇదిగో ఈ పెన్నా స్వదేశీ, ఇదిగో ఈ టీవీ స్వదేశీ, ఈ కారు స్వదేశీ, ఈ ట్రాక్టర్ స్వదేశీ, ఇదిగో ఈ ఈ స్వదేశీ అని చెప్పండి. ఫుడ్, ఈ ఫుడ్ స్వదేశీ, ఇది విదేశీ ఎవరు చెప్తారు? ఆ లిస్ట్ ఆడుంది, ఆ లిస్ట్ బయట పెట్టండి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడే కెమెరా కూడా విదేశీయే. నీ దగ్గర ఏదే స్వదేశీయే. నేను మాట్లాడే నన్ను రికార్డ్ చేసే కెమెరా కూడా విదేశీయే. ఓకే, అర్థమవుతుందా? అందువల్ల ఏదో మన దగ్గర స్వదేశీ అనటం కాదు, సౌకర్యం ఉండాలి. మన దగ్గర ఉందా లేదా అది తెలుసుకోవాలా. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయి అన్నాడు గురుజాడ అప్పారావు గారు. వీళ్ళు స్టేజీ ఎక్కి మాటలు చెప్తారు, అది జరగని పని. ఎవడికి ఏది అవసరం అదే కొనుక్కుంటారు. మీరు వాడే సెల్ ఫోన్ ఇండియాదా అమెరికాదా? ఏది సార్? మీరు వాడే సెల్ ఫోన్? ఈ సెల్ ఫోన్ రెడ్మీ సార్. రెడ్మీ అది చైనా వాళ్ళది. ఈ రెడ్మీ. రెడ్మీ అంటే నా చైనా. దగ్గర ఇంతకుముందు నోకియా ఉండేది సార్, చిన్నది. ఇది ఇప్పుడు అవసరం కోసం ఈ స్మార్ట్ ఫోన్ కొన్నాను, కానీ అంతకుముందల్లా నా దగ్గర నోకియా చిన్న పీసే ఉండేది. ఇప్పుడు ఈ కాలానికి అనుగుణంగా మారాలని చెప్పి ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నా. మన స్మార్ట్ ఫోన్ ఏదో చెప్పండి కొనుక్కుంటా. అదే మన ఇండియన్ బ్రాండ్స్ మీకు ఐడియా లేదు? నాకు ఐడియా లేదు. అదే కామన్ మ్యాన్ పరిస్థితి కూడా ఇదే. అదే నేను చెప్తున్నా కదా, ఏదో చెప్పండి కొనుక్కుంటాను అంటున్నా కదా, నేను ఇచ్చేస్తా తొందరగా. ముందు ప్రమోషన్ జరగాలనేది మీ కంక్లూజన్. ఎస్. థ్యాంక్ యూ. నమస్కారం.